1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఆ తర్వాత 2000 సంవత్సరం తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటం ప్రారంభమైంది. ఈ పోరాటంలో ఎంతో మంది ఉద్యమకారులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరందరి ప్రాణత్యాగాలు, పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు 12 సంవత్సరాలు గడుస్తోంది. ఈ 12 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన మార్పులేంటి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఎలాంటి మేలు జరిగింది, అసలు వీళ్ళు ఏమైనా లబ్ధి పొందుతున్నారా లేదా అనేవి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిపోయి 12 ఇయర్స్ అయింది కదండి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలా ఉండేవి ప్రజల పరిస్థితులు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా బాగుపడ్డాయా, గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది? ఉమ్మడి రాష్ట్రం గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులన్నీ అక్కడ మళ్ళిస్తున్నాయని ప్రధాన ఆరోపణలు ఉండే. దాని ప్రకారంగా విద్యార్థులమంతా ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ లోకల్లో ఎంతో పోరాటాలు చేసి ఉద్యమాన్ని సాధించడం నీలో నియామకం ఉంది. తొలి దశ ఉద్యమంలో ఎలాంటివి పరిస్థితులు జరిగినాయి, అప్పుడు తెలంగాణ రాకుండా ఉండడానికి గల కారణాలు ఏమై ఉంటాయన్న? అప్పుడు తెలంగాణ రాకుండా చాలామంది నాయకులు అడ్డుకున్నారు, దానివల్ల రాలేదు. మొన్న జరిగిన ఉద్యమంలో నేను కూడా చాలా ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ఉద్యమంలో పాల్గొన్నా. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్లలో లాఠీ దెబ్బలు తిన్నాము, బాష్పాయిపు వేసినారు, అది కూడా చేసినాం. అంటే చాలా చేసినాం. మేము అనుకుంది సాధించలేము. విద్యార్థుల వల్ల ముఖ్యంగా తెలంగాణ వచ్చింది, కానీ వచ్చినాక కుటుంబ పాలనకే పరిమితమైంది. మేము ఏదో ఆశించినాం, అరే తెలంగాణ వస్తే మొత్తం మనకు జాబ్లు వస్తాయి, అవి వస్తాయి అని. కానీ ఇప్పటికి చాలామందికి రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక సరే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు, అంతో ఎంతో కొంచెం ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ 30% మంచి చేస్తుందని మేము భావిస్తున్నాం. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండే? నీళ్లు నిధులు లేవు, కరెంట్ లేదు, కరువులో ఉండేవి, వ్యవసాయం కూడా వెనుకబడి ఉండిపోయేది అని చాలామంది చెప్తూ ఉంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన సంక్షేమ పథకాల వల్లనే ఇవన్నీ కూడా మళ్ళీ మామూలుగా అయిపోయినాయి, వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందిందని చాలామంది చెప్తారు కదా, దీనికి ఏం చెప్తారు? నేను చూసినప్పటి నుంచి నడవడానికి ఇక్కడ రోడ్లు ఉండే, ఉండడానికి లైట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, గాలి పీల్చుకోవడానికి అన్నీ ఉన్నాయి. కాకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం గురించి మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. పథకాలు నిజంగా అవసరం ఉన్న వాళ్ళ కొరకైనా పేదలకు వస్తున్నాయి. ఓన్లీ పొలిటికల్గా ఆడికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కానీ అవి కానీ దళిత బంధు కానీ అలాంటి పథకాలు ఇచ్చినారు. నిజమైన లబ్ధిదారుడికి పథకాలు ఇస్తే ఆ పథకాలు పెట్టి లబ్ధి చేరుతుంది. ఓన్లీ ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి మన దగ్గర రాజకీయాలని చాలా భ్రష్టు పట్టించినారు. ఆ పథకాలని ముఖ్యంగా తీసేయాలి. నిజమైన లబ్ధిదారుడికి ఏ పథకం కూడా రాదు. మీరు ఒకటి ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్ అబ్జర్వ్ చేయండి, నిజమైన లబ్ధిదారుడు పథకాలు రావు. ఓన్లీ పైరవి చేసేటోళ్ళకే లబ్ధిదారులు అవుతున్నారు. ఈ ప్రభుత్వం అయినా ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టుకున్నారు, వీళ్ళైనా కనీసం చేసారని నమ్మకం ఉంది. అంతో ఎంతో ఇప్పుడు మా దగ్గర రాజీవ వికాసం అలాంటివి కొన్ని పథకాలు రేపు వస్తాయి అంటున్నారు. అలాంటి దాంట్లో 100 మంది యువతకు వస్తే అంతో ఎంతో ఒక వ్యాపారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాజకీయ ప్రోద్బలంతో కాకుండా సామాన్య ప్రజలకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా, అభివృద్ధిలో కొంత ముందే ఉంది. ఇప్పుడైతే ఇతర రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతుంది. ఇందులో ఏ స్థాయిలో ముందుకెళ్తుంది అంటారు? చాలా మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక తుగ్గూడలోనే కొన్ని 4th సిటీ ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని చేస్తుంటే మన దాని దగ్గర నాయకులు ఒకరు చేస్తుంటే ఒకరు కాలు పెట్టి గుంజుతూ ఉంటారు. కాలు పట్టుకొని అభివృద్ధి చేస్తుంటే రాజకీయాలు పక్కన పెట్టాలి. అరే మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన విద్యార్థుల గురించి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దాన్ని మనం అంతా ఎంకరేజ్ చేసి ఇది చేయండి, ఈ విధంగా కాదు, ఈ విధంగా సలహా చేయాలి. 4th సిటీ చేస్తే దోసుకోవడానికి, దాచుకోవడానికి కానీ మనమే తిట్టుకుంటున్నాం. చిల్లరగా నాయకుల మధ్యలో విభేదాలు ఉంటే మన రాష్ట్రం పరువు తీస్తున్నారు. ఏదైనా అలాంటి సంఘటన ఉంటే అది లోపల రాజకీయంగా మాట్లాడుకోవాలి, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే పెట్టుబడులు ఎంతో వస్తున్నారు. వీళ్ళు గతంలో అప్పుడు తిరిగినారు, ఈ డల్లాజ్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, విశ్వనగరం అన్నారు. సరే కొంచెం టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తున్నారు. ఎవరు చేసినా మనం కడుతున్న ట్యాక్స్ తోటే ఈ నాయకులు అభివృద్ధి చేస్తారు. ఎవరు ఇంట్లోకి వెళ్ళారు, మేము ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నాం చేస్తారు. మూర్ఖత్వం, మన మూర్ఖత్వం. ఎవరు మనకు కడుతున్న పన్నుతోటే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు చేస్తున్న డెవలప్మెంట్ పెట్టుబడులు వస్తున్నాయి. అవి రాజకీయ నాయకులు అందరూ కూడా దాన్ని స్వాగతం చెప్తూ ఎంకరేజ్ చేస్తూ సలహాలు ఇస్తూ చేస్తే మనకి రేపు మాలాంటి విద్యార్థులకి భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేము ఆకాంక్షిస్తున్నాం. తెలంగాణ రాకముందు ఎలా ఉండేది ఆంధ్ర తెలంగాణ మధ్య పరిస్థితి, ఇప్పుడు ఏపీ పరిస్థితి, ఇప్పుడు ఏపీకి తెలంగాణకు మధ్య సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయి? సంబంధాలు మంచిగా ఉన్నాయి. అప్పుడున్న మనం ఇదే రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఇప్పుడున్న ఇదే రోడ్డు మీద నడుస్తున్నాం. కాకపోతే ఒట్టి రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గురించి ఇట్లా విడదీస్తున్నారు. కానీ ఎవరున్నా ప్రజలకు అంతా మంచి జరగాలి. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అందరు ప్రజలనే నేను భావిస్తాను. వ్యక్తిగతంగా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను. అయితే మనము మా నీళ్లు నిధులు ఉద్యోగాలు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామన్న. మీకు తెలంగాణ రాకముందు నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందో కళ్ళారా చూసే ఉంటారు, ఉద్యమంలో పాల్గొన్న అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యిందా? అప్పుడున్న నిరుద్యోగమే ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడిప్పుడు జర నోటిఫికేషన్ పడుతూ ఉద్యోగాలు జర ఉండు. ఇక్కడ హాస్టల్ మొత్తం ఎప్పుడు నిండుతాయి, ఎప్పుడు నోటిఫికేషన్ చేస్తున్నాను గతంలో.
ఎప్పుడో 2-3 సార్లు వేసిండు ఇప్పటికైనా 10 ఇయర్స్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాప్రభుత్వం 2 సార్లు వేసింది సుమారు. సరే ఎంతో కొంత మేలు, దానికంటే ఇది మేలు చేస్తుంది, విద్యార్థులకు కూడా అందరికీ మంచిగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బాగుందా, ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక బాగుందా అండి? మనం ఏ రాష్ట్రం ఉన్నా మనది మనం బతుకుతాం కాబట్టి నాకు ఎప్పుడున్నా బాగానే ఉంది. అప్పుడు అందరు కలిసి ఉన్నా బాగుంది. ఇప్పుడు విడిపోతే ఇంకా ఎక్కువ డెవలప్ అవుతాం అనుకున్నాం, కానీ ఇంకా డెవలప్మెంట్లో అక్కడనే ఉన్నాం. ఇప్పుడు కొంచెం పురోగతి సాధిస్తున్నాము. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్నయ్య చెప్తున్నారు. మలిదశ ఉద్యమంలో ఎలా ఉండేది పరిస్థితి? చాలామంది అమరులు అవ్వాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. విద్యార్థులు పిల్లలను రెచ్చగొడుతుండే, అంటే చనిపోమని ప్రేరేపించలేరు కదా అన్న ఎవరు. అది చేయి ఇది చేయి అది చేయి అని రెచ్చగొడతారు. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. ఇప్పుడు చెట్టు ఎక్కువ అంటే కొంతమంది ఎక్కరు, కింద పడతాను భయపడతారు, కొంతమంది ఎక్కేస్తారు. అట్లా ముందు పోయినోడు ఆడు ఎమోషనల్గా ఫీల్ అయ్యి కొంతమంది ఆత్మహత్య చేసుకున్నాడు. మా దగ్గర శ్రీకాంతాచార్య ఆ రోజు కూడా నేను ఉండే, ఎమోషనల్గా ఫీల్ అయిన రెచ్చగొట్టి ఆ విధంగా తయారవుతుండ్రు. రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రజలను రెచ్చగొట్టారు. రాజకీయ నాయకులు మనం రెచ్చగొడతారు, వాళ్ళు స్వార్థంగా మంచిగా ఉంటారు. వాళ్ళు చనిపోవడం వెనుక ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒక మోటివ్ ఉంది, అంతేగాని ఇప్పుడు వీళ్ళు ప్రేరేపించినంత మాత్రాన చదువుకున్న విద్యావంతులే కదా అన్న అందరు కూడా. విద్యావంతులనే రాజకీయ నాయకులు భ్రష్టు పట్టించి చెడగొడుతున్నారు. ఇప్పుడు అంతమంది అమరులైనరు. నిజంగా ఎవరైనా వచ్చినా మా శ్రీకాంతాచారి తల్లి ఉంటుంది, ఆమె అప్పుడప్పుడు నేను ఇంటర్వ్యూలు చూస్తాను, పట్టించుకుంటాడా? అలా ఎంతోమంది అమరులైన వాళ్ళందరినీ పట్టించుకోవాలి. వాళ్ళందరినీ పట్టించుకొని చిన్న ఇప్పుడు ఈయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి అవి ఇల్లు ఇస్తుంటుండే, 25,000 పెన్షన్ ఇస్తుండే, అది నిజంగా ఇస్తే హ్యాట్స్ ఆఫ్గా ఉంటారు ఉద్యమకారులు అంతా. ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా అమరులైన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల ప్రేరేపణ వల్లే చనిపోయారని అంటారు అన్న. 80% రాజకీయ నాయకుల ప్రేరేపణ వల్లే చనిపోయినని నా వ్యక్తిగతంగా నేను అంట. 100% కూడా అంట. మీరు గమనించండి, నార్మల్గా పోయేటోళ్ళు ఎవరు చచ్చిపోరు. రాజకీయంలో తిరుగుకుంటూ ఆడి రెచ్చగొడితేనే వాడు మంచిగా ఉంటాడు, ఈయన బలి చేస్తాడు. ఇప్పుడు విద్యావంతులు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే కామారెడ్డిలో కృష్ణన్న పోలీసు ఉన్నారు, అతను చనిపోయిండు. అతను ఎవరో ఒకరు ప్రేరేపణ వల్ల చనిపోయిండని చెప్పగలమా? ఇప్పుడు ఒకరు చచ్చిపోయిన అంటే ఎమోషనల్గా నేను కూడా ఏదో చేయాలి, సాధించాలి, నేను చచ్చిపోయినా వస్తుందనే ఆ ఎమోషనల్కి కొంతమంది వెళ్తారు. కొంతమంది ధైర్యంగా ఉంటారు, చచ్చిపోతే మనం బతుకుండి సాధించాలని. అమరుల కుటుంబాల కోసం మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమరులకు ఏదైతే జాగిస్తా అన్నదో 250 గజాలు అది ఇవ్వాలి, రేపైనా ప్రకటించాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా 25,000 పెన్షన్, అది సరే కొంచెం సాధ్యం కాకుండా కొంచెం తక్కువ చేసినా ఇస్తే, అరే నా కుమారుడు నా దగ్గర లేకుండా పెన్షన్ రూపంలో ఈ ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ల కన్నా ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రజల పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఒక సామాన్యుని కోణంలో చూసినా, ఒక విద్యార్థి కోణంలో చూసినా, అప్పుడు ఎట్ట బ్రతికినామో ఇప్పుడు అట్టే బ్రతుకుతున్నాం. నేను ఒక విద్యార్థిని, నేను స్టూడెంట్ని, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన. ఈ ఎన్టీఆర్ నగర్ మార్కెట్లో హమాలి పని చేసుకుంటూ బతుకుతున్నా. అంటే 10 సంవత్సరాల క్రితం అట్నే ఉన్నా, ఇప్పుడు అట్నే ఉంటున్నా, ఒక విద్యార్థి కోణంలో చెబితే. ఇక సామాన్యుని కోణంలోకి వస్తే మాత్రం ఆ పరిస్థితి అట్నే ఉంది, ఇప్పుడు కూడా అట్నే ఉంది. ఉపాధి అవకాశాలు లేవంటారు. అటు ఐటీ ఇటు ఫార్మా రంగంలో అభివృద్ధి చేస్తున్నామని 2 ప్రభుత్వాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదా? లేదు. అసలు మార్పు కోరింది ఎందుకు? మేము కేసీఆర్ని దించి రేవంత్ని తెచ్చింది ఎందుకనంటే, మా హమాలి బతుకుల నుంచి మేము చదివిన స్థాయికి తగ్గట్టు మాకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉండాలి. మేము అప్పుడెట్ట బతికినాం, ఇప్పుడు అట్నే బ్రతుకుతున్నాం. మార్పు ఏం లేదు కదా. అగో తిరుగుబాటు మళ్ళీ రేవంత్ మీదకి కూడా వస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అయింది. ఇంతకుముందున్న రాష్ట్రాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రంతో పోటీ పడుతున్నాయి కదా, తెలంగాణ ఇందులో ఎంతవరకు నెగ్గింది అనొచ్చు? అయితే ఇది ఆర్థికవేత్తలు కానీ, ఒక వేరే వాళ్ళ కోణంలో చూసినా, ఒక సామాన్యుని కోణంలో చూసినా, ఆర్థికవేత్తల అనాలిసిస్ వేరుంటుంది. మేము మా సామాన్యుని కోణంలో మేము వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే అప్పుడు ఎట్లా బ్రతికినాం, ఇప్పుడు అట్నే బ్రతుకుతున్నాం. ఇంత ఘోరంగా బ్రతకొద్దని అయితే మేము అనుకుంటున్నాం. అంటే ఏ రాష్ట్రంతో పోల్చినా కానీ, ఏ రాష్ట్రంతో పోల్చినా కానీ ఇలానే ఉంటుంది. అంటే గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అనేది కొన్ని పెట్టుబడులను తీసుకురాగలిగింది, గ్లోబల్ పెట్టుబడులను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా వీళ్ళు గ్లోబల్ పెట్టుబడులను తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇవి ఎంతవరకు సఫలమయ్యే అవకాశం ఉంది? అయితే ఇంతకుముందు కేసీఆర్ తెచ్చినా, ఇప్పుడు రేవంత్ తెచ్చినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు. వీళ్లకు ఏ ప్రైవేట్ రంగంలో కానీ ఏ పెట్టుబడులు తెచ్చినా కానీ అందులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవు. ఈ జనాభా కంటే 3.5 కోట్ల మంది జనాభా కంటే వీళ్ళు తెచ్చిన పెట్టుబడుల ఉద్యోగాలే ఎక్కువ. ఆ సూట్ కేసు అందేస్తారు. అసలు ఆ ఉద్యోగాలు ఏంటి, ఆ పెట్టుబడులు ఏంటి, ఎక్కడ ఉన్నాయి ఆ పెట్టుబడులు, మేము ఎక్కడ వర్క్ చేయాలి, అసలు ఈ సామాన్యుని మనుగడ ఎక్కడ, ఈయన నైతికత పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయంలో మనం అంశంలోకి తీసుకుంటే, రేవంత్ తెచ్చినా కేసీఆర్ తెచ్చినా ఏ పెట్టుబడులు మాకు ఏ అవకాశాలు లేవు.
కాబట్టి వాళ్ళ పెట్టుబడులు ఆడుంటున్నాయో అదంతా ఉన్నత వర్గాల స్థాయిలోకి పోతున్నాయి, అగ్రవర్ణాల స్థాయిలోకినే పోతున్నాయి. అటు ఐటీ రంగంలో ఇటు ఫార్మా రంగంలో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి కొత్త కొత్త ఇవి ఏమంటారు ఆఫీసులని వాటిని నిర్మిస్తున్నారు, వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి వల్ల యువతకి కొంతైనా ఉపాధి కలిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కదా. ఇద్దరు కూడా అదే చెప్పారు, రెండు ప్రభుత్వాలు కూడా. సో యువతకి ఇందులో నిరుద్యోగులకి కానీ అటు యువతకి విద్యార్థులకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కలగలేదంటారా మీరు ఇప్పుడు? ఇక ఖచ్చితంగా కలగలేదు. ఒక విషయం, ఐటీ రంగంలో కానీ మీరు అంటున్న ఈ పెద్ద పెద్ద పెట్టుబడులు ఏ రంగంలో తెచ్చినా కానీ ఆ రంగంలో ఉపాధిని లభించేది మొత్తం అగ్రవర్ణాలకే. అక్కడ దాకా నేను చదువుకోవడానికి నాకు సరిగ్గా స్కూల్ కానీ నాకు కాలేజ్ కానీ నా విద్యా వ్యవస్థ మొత్తం ఈ ప్రభుత్వ బళ్ళల్లో చదువుకున్న వాళ్ళకి కానీ ప్రభుత్వ కాలేజీలలో చదువుకున్నా కానీ ఐటీ రంగంలో రాణించడానికి పెద్ద వీలేం లేదు. అక్కడ చదువుకున్న వాళ్ళు మొత్తం అగ్రవర్ణ పారిశ్రామికవేత్తల కొడుకులు బిడ్డలే, వాళ్ళు ఆ లబ్ధి పొందుతుంది కూడా వాళ్ళే. మాకు ఒరిగింది ఏది లేదు, మాకు బంగారు తెలంగాణ కావాలని అనుకోని అప్పుడు కేసీఆర్ని తీసుకొస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పాలన చేస్తుంది. మాకు మార్పు ఏదని అంటున్నా. అప్పుడు అదే అమాలి పని చేసినాం. పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా రక్తం అమ్ముకొని మరీ ఒక క్వార్టర్ సీసా తాగుతుండు. అంటే ఈ తెలంగాణ పరిస్థితి ఏ విధంగా దిగజారిందో మనం తెలుసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండవో తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయో మీరు కళ్ళతో చూసిన వాళ్ళు. సో మీకు అప్పుడు ఉపాధి అవకాశాలు ఎలా ఉండేవండి? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెమైన ఉపాధి అవకాశము ఉంది అని అంటారా? ఏం లేదు, ఏ ఉపాధి అవకాశం లేదు, ఏది లేదు. అప్పుడు ఎట్ట బ్రతికినామో ఇప్పుడు అట్నే బ్రతుకుతున్నాం. ఏమైనా తెలంగాణ వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్డి వెలమ అగ్రవర్ణాల వాళ్ళకే వచ్చింది, ఈ పార్టీలో ఉన్న వాళ్ళకే వచ్చింది తెలంగాణ. మాకు ఇంతవరకు తెలంగాణే రాలా. అప్పుడు ఎలా బ్రతికినామో ఇంకా అమాయకంగా ఆంధ్ర వాళ్ళు చిన్న వ్యాపారస్తులు వాళ్ళంతా అన్యాయంగా వాళ్ళని ఎలాగొట్టి ఇక్కడి నుంచి ఇక్కడున్న ఈ మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం పడగొట్టింది ప్రభుత్వాలు, ఈ రెండు ప్రభుత్వాలు. అంతేగాని మాకు ఏ మార్పు లేదు. అక్కడున్న పేదవాడు అక్కడ అట్నే బ్రతుకుతాడు, ఇక్కడున్న పేదవాడు అలాగనే బ్రతుకుతాడు. కేసీఆర్ పాలనలో కొన్ని లోపాలు ఉన్నాయని చాలామంది అంటారు కదా. ఇప్పుడు ఆ లోపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేంజ్ చేయగలదా? ఒక్కటి కూడా చేయలేదు. అదనంగా ఫ్రీ బస్ అని వగేరా చిన్న చిన్న ఏదో సంక్షేమ పథకాలని ఇవన్నీ మాకు లబ్ధి పొందవు. మేము అసలు అవి ఏమి చేయము, మా కాడికి రావు. అవి ఎక్కడ జరుగుతుంటాయో రాజీవ్ వికాస్ అంట, అది ఎవరికి ఇస్తుర్రు? చదువుకున్న వాళ్ళము, మాకు టాలెంట్ ఉంది, మేము పీజీలు చేసినాము, డిగ్రీలు చేసినాము. మమ్మల్ని ఈ హమాలి పని చేయకుండా మాకు కావాల్సిన స్కిల్ని అక్కడ దగ్గరలో మమ్మల్ని పెట్టుకొని మాతో ఎంత పెద్ద వర్క్ అయినా చేయించవచ్చు. మా కాడ ఉన్న బిజినెస్ స్కిల్ని చిన్న 1 లక్ష 2 లక్షల రూపాయలతో ఒక చిన్న వ్యాపారం చేయిస్తే మేము ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకురాగలుగుతాం. కానీ ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ వ్యవస్థ మొత్తం మమ్మల్ని యాడ్నో అనగొట్టి ఈ మూటలు మోసుకునే కాడ ఈ హమాలి వ్యవస్థను మమ్మల్ని పీల్చిపిప్పి చేస్తుంది. నేను సామాన్య ఒక స్టూడెంట్, ఒక విద్యార్థిగా నేను చెబుతున్నాను అన్నమాట. ఎందుకంటే నేను అందరూ ఇక్కడ చాలా చదువుకున్న వాళ్ళు. ఈ హమాలి వ్యవస్థ కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సామాన్యుడిగానే బ్రతుకుతుండు. వీని అభివృద్ధి కోసం ప్రత్యేక తెలంగాణ వచ్చినా, ప్రత్యేక ప్రభుత్వం వచ్చినా, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఆఖరికి రేవంత్ రెడ్డి వచ్చినా మా జీవితాల్లో మా బతుకులు ఏ మార్పు లేదు. రెక్కలే ఆస్తిగా బ్రతికే మేము ఇప్పటికీ రెక్కలే ఆస్తిగా బ్రతుకుతున్నాం. ఇందులో మార్పు లేదు. ఇప్పుడు తెలంగాణ రాకముందు కరెంట్ ఉండేది కాదు, నీళ్ళు ఉండేవి కాదు, మొత్తం ఎక్కడ చూసినా కరువు ఉండేది. అటు అర్బన్ ఏరియాస్లో కానీ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ కరువు కాటకాలే ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ మారిపోయాయని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇదంతా నిజమే అంటారు? ఇప్పుడు నేను రాత్రి 3:30కి వచ్చి ఈడ వర్క్ చేస్తా, 3ంటికి వచ్చి వర్క్ చేస్తుంటా, హమాలి వర్క్ చేస్తా. నాకు కరెంటుతో ఏం పని? ఒకవేళ ఈ రాష్ట్రానికి కావాలి, వ్యవసాయానికి కావాలి కరెంటు, నెక్స్ట్ తాగడానికి వాటర్కి కావాలి, లేకపోతే ఆఫీసులలో పెద్ద పెద్ద పరిశ్రమలలో కావాలి కరెంటు. ఆ కరెంటు అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్నే ఉంది. పోయిన ప్రభుత్వాలు, రాష్ట్రం రాకంటే ముందు ఉన్న ప్రభుత్వాలు కానీ, సపోజ్ చంద్రబాబు నాయుడే కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అప్పుడు మేము హైదరాబాద్నే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద అభివృద్ధి చేసినాం. హైటెక్ సిటీ మాతోనే అయింది, కరెంటు లేకుండానే అయిందని చెప్తురా? మరి ఇదంతా పెద్ద అబద్ధం కదా. వీళ్ళంతా పాలించేది కరెంటు వచ్చేది అనేది మాకే, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు, ఆ పారిశ్రామికవేత్తలకే ఈ అవసరం, కానీ మాకేం అవసరం? రైతులకి కరెంటుతో పని లేదంటారా అన్న? అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? కరెంటుతో పని లేదనేది అంటే కోట్ల ఎకరాల భూముల్ని నీళ్ళతో ఈజీగా తడిపోవచ్చు. మన కాడ ఉన్న కృష్ణా నది జలాలు, గోదావరి నది జలాలు కానీ నీటిలో బోర్లు వేసి మరీ తీస్తున్నాం వాటర్. అక్కడికి కాలువలు, కెనాల్ ద్వారా అన్నీ తీసుకురావచ్చు. కానీ అక్కడ కరెంటు లేదనడానికి కారణం నువ్వు బోర్లు వేయడం ద్వారానేగా. అట్టా భూగర్భ జలాలు మొత్తం నాశనం అవుతున్నాయి కదా.
అంతిమంగా ఈ కరెంటు ఎవరికి ఉపయోగపడుతుంది? చదువుకున్న వాళ్ళకి మాకు ఉపయోగపడుతుందా? పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలలో, కార్పొరేట్ సంస్థలలో అక్కడ ఉన్న వాళ్ళకే కరెంట్ ఉపయోగపడుతుంది. 2 ప్రభుత్వాలు ఉన్నాయి కదా, 12 ఏళ్ల పాటు ఉన్నాయి. 2 ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల వల్ల గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఏమైనా లాభం ఉందంటారా? అయితే ఇలా దళారులు అనే కొంత శాతం ఉంటారు. 100లో 5% కానీ 10% కానీ దళారులు ఉంటారు. అది ఎవరైనా కావచ్చు, అగ్రవర్ణాలలో కావచ్చు, పేదలలో కావచ్చు, బీసీఎస్సీ ఎస్టీలో ఎవరైనా కావచ్చు. వాళ్ళకు మాత్రమే 100లో 5 కాదు కదా, 0.5% వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది తప్పితే ఈ సంక్షేమ పథకాలలో మాలో మార్పు లేదని తేటతెల్లం అవుతుంది. సమాజం మొత్తం చూస్తుంది, దేశం చూస్తుంది. ఇక్కడ చదువుకున్న ఈ డిగ్రీ నేనే సాక్ష్యం. నేను చదువుకున్నా నాకెంతో స్కిల్ ఉంది. నన్ను ఇంకా మూటలు మోపిస్తుందంటే ఈ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మా ఉద్యోగాలు నీళ్లు నిధులు అనే పేరుతోటి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం. ఈ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఉండి కేసీఆర్ చేయలేని పని మేము చేస్తున్నాము, ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నాం యువతకి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సంవత్సరన్నర కాలంలోనే జాబ్ నోటిఫికేషన్ ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు కదా, దీనిపై మీరేమంటారు? జాబ్ కానీ ఏదైనా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ తేడాన్ని చూపించమంటున్నాం అంతే. ఒకే ఒక తేడా, ఈ రాష్ట్రం వ్యాప్తంగా ఓపెన్గా చూపించేది ఒకే ఒక తేడా, ఒకటే అభివృద్ధి చేసినామని చెప్తారు. మేము ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తారు. బస్ అంతేగా. ఇంకొకటి చెప్పండి, నా కాడికి వచ్చి చెప్పండి, నేను తీస్తా. స్టాటిస్టిక్స్ మొత్తం తీస్తాను నేను ప్రతిరోజు చూస్తూ ఉంటా, పేపర్ చదువుతూ ఉంటా, అది చేస్తూ ఉంటా. ఏముంది, ఎన్ని కోట్లు పెట్టి ప్రపంచ సుందరాంగులు మిస్ వరల్డ్ని తీసుకొస్తాం బయటికి. ఒక పేదవాడిని బయటికి తీసుకొచ్చేంత లేదా తెలివి. కోట్లు పెట్టరు కాదు, ఒక 2 లక్షల రూపాయలతో నేను ఒక బిజినెస్ పెట్టి బయటికి తీసి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయగలను. ఆ ధైర్యం ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదని అంటున్నా. అక్కడ కావాలి కదా సంక్షేమం. సామాన్య వ్యక్తి అభివృద్ధి కదా ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది. నా కాడ ఉన్న ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేస్తేనే తలసరి ఆదాయం ఎట్లా పెరుగుతుంది? ప్రతి వాడికి పని కలిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. 100 రూపాయలలో 90 రూపాయలు ఒక్కడికాడు ఉంటే ఒక్కడు ఒక బన్నుని 100 రూపాయలు పెట్టి కొనగలుగుతాడు. మిగతా 90 మంది ఏడ తెచ్చి కొనగలుగుతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, ఇటు గ్రూప్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ చేయలేంది మేము చేసి చూపిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో నిరుద్యోగంలోనే మేమున్నామంటున్నారు. అయితే మేడం, ఇది బాగా గమనించండి, ఇది కొద్దిగా లోతుగానే ఆలోచించాలి. ఇది నేను చదువుకునేటప్పుడు 10వ తరగతిలో చదువుకునేటప్పుడు నా క్లాస్ స్ట్రెంత్ ఎంత అంటే 96 ఉండే. నా రూల్ నెంబర్ ఎంత అంటే 75. అంటే మా క్లాస్ రూమ్లో ఎంత ఉండేది అంటే 96 మంది ఉండేది. ఇప్పుడు పోయి అదే స్కూల్కి పోతున్నా 26 మంది లేరు. అంటే స్టూడెంట్ తగ్గుతారు. ఇప్పుడు 26 మందికి స్టూడెంట్స్కి ఎంత ఉపాధ్యాయులు కావాలి, 96 మందికి ఎంత ఉపాధ్యాయులు కావాలి. అప్పుడు కావాల్సిన ఉపాధ్యాయులు ఇప్పుడు వస్తురా. అదే కార్పొరేట్ వ్యవస్థవో నువ్వు ప్రైవేట్ వ్యవస్థవో ఎన్ని లక్షలు పెట్టి నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు, పిల్లలకు రెక్కలాస్తిగా బతికేటోళ్ళు వీళ్ళంతా వేల రూపాయలు, లక్షలాది రూపాయలు కష్టం చేసి ఈ మూటలు మోసుకునే వాళ్ళు కూడా తన పిల్లగాన్ని అంతేందుకు నా కొడుకును కూడా నేను చదివించాలంటే లక్షలు పోయాల్సిందే కదా. అంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం చెప్పినట్టు ఒక గుండెకాయ లాంటి స్థానంలో ఉన్న ఈ మనకు విద్యా, ఉపాధి, ఉద్యోగం, వైద్యం అనేది ఇక్కడ భారత రాజ్యాంగ పేజీని చింపేస్తారు. ఇక్కడ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగాలేదంటారా మీరు? మౌలికమైన వసతులు అంటే నాకు డిఎస్సి కానీ ఇవన్నీ నాకేం లబ్ధి పొందుతున్నాయి. నా పిల్లగాన్ని నేను ప్రభుత్వ స్కూల్లో చదివించుకుంటలేను. నాకు డిఎస్సితో ఏ పని? ఇక్కడ 10వ తరగతి పాస్ కానోడు వచ్చి నా పిల్లగానికి పాఠాలు చెప్తుండ్రు. కార్పొరేట్ వ్యవస్థలలో కానీ లక్షలాది రూపాయలు తీసుకొని 10వ తరగతి పాస్ కానోళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కాకుండా మీరు కార్పొరేట్ స్కూల్స్లలో ఎందుకు అన్క్వాలిఫైడ్ టీచర్స్తో ఎందుకు టీచింగ్ ఇప్పిస్తున్నారు మీ పిల్లలకు? మరి అయితే ఇది ఒక డ్రగ్. ఇది ఎంత ప్రమాదకరం అంటే గంజాయి కంటే ఎక్కువ ప్రమాదకరం. ఎందుకు తెలుసా? నా కొడుకుని తోటి కొడుకుతో పోల్చుకుంటే వాడికి 5వ తరగతి రాగానే 20 టేబుల్స్ వస్తున్నాయి. 20 టేబుల్స్ ఇంగ్లీష్లో. నా కొడుకుని అదే ప్రభుత్వ స్కూల్కి తోలితే నాకు 5 టేబుల్స్ కూడా వస్తలేవు. అది తెలుగులో వస్తలేవు. అంటే ఈడ తేడా ఉంది. ఇదంతా బాలేదు, నాశనము. డిఎస్సి కూడా దండగా. ఎందుకు నాకు కావాల్సింది ఆ 5వ తరగతి చదువుకునే ఆ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పోరగాందితో నా కొడుకు కూడా ప్రభుత్వ స్కూల్లో చదివే కొడుకు కూడా పోటీ పడాలి. వాడికి వచ్చే 20 టేబుల్స్ నా కొడుకు కూడా రావాలి కదా. ఆ స్వార్థంతో నా కొడుకు కూడా చదివించుకోవాలనే స్వార్థంతో నేను కూడా ప్రైవేట్ స్కూల్లోకి రెక్కలు అమ్ముకొని నేను నా కొడుకుని చదివించుకుంటున్నా.
నేను దీన్ని వ్యతిరేకిస్తలేను. ఒక సీఎం కొడుకైనా, ఒక పిఎం కొడుకైనా, ఒక కలెక్టర్ కొడుకైనా, ఎంఆర్ఓ కొడుకైనా, ఒక సర్పంచ్ కొడుకైనా సాధారణ నా అమాలి కొడుకుతో సమానంగా పక్క బెంచ్లో కూర్చొని చదువుకోమను. అప్పుడు నేను డిఎస్సిగా దేనికైనా పోరాడతా. అప్పుడు విద్యా వ్యవస్థ మంచి మెరుగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. నాలాంటి డిగ్రీ చదువుకున్నోడు మూటలు మోసుడు కాదు కదా, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని అందలాన్ని ఎక్కిస్తాడు, ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెడతాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది కదా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఎందుకండి? ఇప్పుడు ఒక తల్లి కడుపులో ఇద్దరు పుడతారు, ఏమని వాడదు అనుకొని పోతారు. అప్పుడు ఏం చేయాలా? ఓ ఇల్లు అనేది ఉండాలా, ఓ తల్లి తండ్రి ఉంటేనే ఇల్లు తయారవుతుంది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైందంటే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిండు. ఎంతోమంది పోరాడారు తెలంగాణ. చెన్నారెడ్డి పోరాడిండు. ఎవడు ఇంతకుముందు చెన్నారెడ్డి ఉండే సీఎం, ఆడు పోరాడిండు, రాలే. ఎంతో నాయకులు పోరాడారు, రాలే. మన కేసీఆర్ పార్టీ విషయంలో కాదు, పార్టీ ఏదైనా ఉండని అది విడిచిపెట్టండి, వ్యక్తి మంచి వ్యక్తి కావాలి మనకు. కాంగ్రెస్ పోరాడింది ఒకప్పుడు, ఇందిరాగాంధీ న్యాయంలో కాంగ్రెస్ కూడా పోరాడింది. ఏముంది, వాళ్ళు ముస్లింలకు సపోర్ట్ ఇచ్చారు కానీ తెలంగాణ ఇవ్వలే. ఇది వాస్తవం, ఇది వాస్తవం ఇది. కాబట్టి నేను ఆల్రెడీ బీజేపీ వ్యక్తిని, నిండా బీజేపీ. కాకపోతే నేను బీజేపీ అని చెప్పను. కాకపోతే వ్యక్తిని చూస్తా, ఫస్ట్ వ్యక్తిని చూసి ఓటేస్తా. పక్కకు దోస్తా టైం వచ్చినప్పుడు, వ్యక్తిని చూసి ఓటేస్తా. అది ఏదైనా కానీ మనిషిని బట్టి ఓటేయాలి, మనిషిని బట్టి గెలిపించుకోవాలి. అది నా టాలెంట్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది కదండి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితులు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రజల్లో ఏమైనా అభివృద్ధి అలాంటివి ఏమైనా వచ్చినాయా, మార్పులు వచ్చినాయా రాష్ట్రంలో? ప్రపంచ పటంలోనే గర్వించదగ్గ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం తెలంగాణ. అలాంటి తెలంగాణను సెపరేట్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహానుభావులకు చేతులెత్తి కాళ్లకు నమస్కరించినా తప్పు లేదు. అలాంటి మహత్తరమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కొందరు స్వార్థపరుల నుంచి సెపరేట్గా చేసినటువంటి మహానుభావుల్ని నమస్కరించడం శ్రేయస్కరం. అట్టి తెలంగాణని నేడు దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఒక దురదృష్టకరమైనటువంటి పార్టీకి చేసే నిరుద్యోగులను పెంచుకుంటూ పోతున్నటువంటి ఇలాంటి పార్టీలు లేకుండా నిస్వార్థపూరితమైనటువంటి రాజకీయ పార్టీ రావాలని ప్రజలను కోరుకుంటున్నాం. భగవంతుడిచ్చిన వరంగా భావించాలి తెలంగాణ. ఒకవేళ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కలిసి ఉంటే ఈనాటికి కూడా తెలంగాణ ఒక రూపురేఖలు దిద్దుకునేవి కాదు. ఎవరో చెప్పినటువంటి మాటలను నమ్మడం తప్ప అది చిన్న రాష్ట్రాలు ఎప్పుడూ కూడా చింతలేని రాష్ట్రాలుగా వెలుగొందుతాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఫామ్ అయ్యింది కదండి, తెలంగాణ కొత్త రాష్ట్రము ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతుంది కదా, ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అంటారు? అంటే వాటికి ధీటుగా నిల్చోగలదా తెలంగాణ రాష్ట్రం? ఇంకా 2.5 సంవత్సరాల వరకు తెలంగాణ ఎటువంటి అభివృద్ధిని నోచుకోవద్దు. దానికి కారణం మీ మనస్సాక్షికి తెలుసు, మీకు తెలుసు. నిరుద్యోగుల్ని పెంచుకోవడం తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం దేనికి ఉపయోగపడని పరిస్థితుల్లోకి వెళ్ళింది. తెలంగాణని బాగుపరచాలంటే మరో 2 సంవత్సరాలు. ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నిరుద్యోగులు నిజంగా నిలబడిన రోజు. మీరు బాగుపరచుకోవాలంటే మీ ఓటు హక్కును వినియోగించుకుని నేను చెప్పిన వాటిలో ఏవైనా తప్పులున్నా, ఒకవేళ ఏదైనా తప్పున్నా దయచేసి సరిదిద్దగలరని, తప్పును మన్నించగలరని మనసారా మిమ్మల్ని కోరుకున్నాను. జై శ్రీమన్నారాయణ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయిందండి. ఈ 12 ఏళ్ల కన్నా ముందు పరిస్థితులు ఎలా ఉండేవి? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దోపిడీకి గురైనాం ఎక్కువగా ఇక్కడ ప్రజలు. తర్వాత ఈ తెలంగాణ కేసీఆర్ ద్వారా సరే ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించిండు, తద్వారా తెలంగాణ సాధించిండు. తెలంగాణ వచ్చినాక ఎన్నో మార్పులు చేకూరినాయి మనకి. రైతాంగంగా అన్ని రకాలుగా, విద్యుత్ పరంగా అన్ని రకాలకు కూడా చాలా మార్పు వచ్చింది. రాష్ట్రంలో దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తయారయ్యే స్థానానికి వచ్చినాం. అట్లా కొనసాగుతున్నాం. కానీ ఇక తర్వాత కాలంలో అసలు ప్రజలు వేరే ప్రభుత్వాన్ని కోరుకున్నారు కొన్ని కారణాల వల్ల. కానీ అది కూడా సఫలీకృతం అయ్యే పరిస్థితి లేదు. ఇది ఎట్లుందంటే ఒకప్పుడు చంద్రబాబుని వదిలిపెట్టి ఆంధ్ర ప్రజలు ఎట్లా ఇదయ్యారో ఆ రకంగా ఈరోజు ఈ కేసీఆర్ని వదిలిపెట్టి ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా ఒక ప్రజలు తప్పు చేశారు, అది వాస్తవం తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. దాని ప్రతిఫలాలు కూడా పొందుతూనే ఉన్నారు. అన్ని రైతాంగం కానీ వ్యవసాయ కూలీలు
అన్ని రకాలుగా వ్యాపారస్తులతో సహా అందరూ ఈ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొన్ని పథకాలు లేట్ చేయటం, అంత ఇస్తాం ఇంత ఇస్తాం అనే ఇదితోని ఎన్నో రకాలుగా ప్రజలకి మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి ఒక రకంగా ఇది చేసినట్టే అయింది. సరే, ఏదేమైనా ఒకప్పుడు చంద్రబాబును కాదనుకుని వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఆంధ్ర ప్రజలు, అదేవిధంగా ఇలా కేసీఆర్ని కాదనుకొని ఇక్కడ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అది మాత్రం 100% వాస్తవం. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ అనేవాడు వస్తే మళ్ళీ అన్నీ యథాతథంగా నడుస్తాయి. ఒక పార్టీ అధినేత అతను ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలతో కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదండి, ఈ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రము ఇంతకుముందు నుంచే ఉన్న రాష్ట్రాలతో పోటీగా పడగలుగుతుందా? ఎందుకు పడదమ్మా, పడుతుంది. కానీ దానికి సరైన లీడర్ కావాలి. ఆ లీడర్ ఇంత ముందు ఉండే ఏదంటే అది చేయగలడు, చేసిండు. మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఎప్పుడో పూర్వం రాజుల కాలం నాటి ఆలోచనలతోని వాటిని మంచిగా చేసిండు. రైతులు కూడా మంచి పంటలు పండించారు. అధిక పంటలు పండే రాష్ట్రంగా ఉత్పత్తి తెలంగాణ ఒక పేరు వచ్చింది. కొన్ని రకాల కరెంటు విషయంలోనైతే ఏదైనా చేయగలడు. చేసేవాడికే మనం అధికారం ఇవ్వాలి. ఒక ఇంటి యజమాని అయినా అన్ని అధికారాలు ఉన్నోడే ఇంటి యజమాని ఉంటాడు, తండ్రి లాంటివాడు. అతనైతేనే చేయగలడు. ఆ విధంగా ఇప్పుడు ఈ కేసీఆర్ అనేవాడు వస్తే తప్ప మళ్ళీ కేసీఆర్ రాకపోతే ఐటీ రంగాన్ని కూడా మంచిగా ఉండదు. ఐటీ రంగాన్ని కూడా చాలా డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారు. దీనికోసమే గ్లోబల్ పెట్టుబడులు కూడా వాళ్ళు చూస్తాం అన్నది కాదమ్మా, చూస్తాం అన్నది కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చేసిండు, అది కరెక్టే. ఇవాళ మనం తెలంగాణ వాళ్ళమైనా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చేసిండు, దాన్ని మనం కాదనకూడదు. ఆయన చేసిన అభివృద్ధిని కొనసాగించుకుంటూ కేటీఆర్ ఒక నైపుణ్యమైన వ్యక్తిగా పరిపాలనలో ఒక రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పెట్టుబడులు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కదా, ఇందులో వాళ్ళు ఎంతవరకు పెట్టుబడులు తీసుకురావచ్చు కాదమ్మా, తీసుకురావచ్చు. పెట్టుబడులు వస్తాయేమో కానీ వాటిని మనం యూటిలైజ్ చేసే విధానం ఉండాలి కదా. అలాంటి విధానం వీళ్ళ దగ్గర అది కొరవడింది. ఏది కూడా వాళ్ళ ఇష్టంగా చేసే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మినిస్టర్లే చెబుతుంటారు, ఇది చాలా కాంగ్రెస్కి ఇది ఒక మైనస్ పాయింట్. ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి 5 ఏళ్ళు కొనసాగుతున్నాడు ఒక మినిస్టర్ చెప్పటం, ప్రజలను నమ్మబలికించేటట్టుగా. అవసరం ఏముంది దానికి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ అంటే కేసీఆర్, ఇక అదంతే, దాన్ని ఎవరు తుడిచేయలేరు. ఆ విధంగా ఉంటదన్నమాట. ఇప్పుడు అటు ఐటీ రంగంలో ఇటు ఫార్మా రంగంలో కూడా అభివృద్ధి చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా. చేసేదే ఉందమ్మా, దాన్ని కొనసాగించే తీరుండాలా. ఎప్పుడో ఒక ఐటీ రంగం మనకి చంద్రబాబు నుంచి తర్వాత కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరూ మంచిగానే చేస్తున్నారు. చాలా కంపెనీలు తెచ్చారు, అంతా బాగానే ఉంది, కాదని అంటలే. వాటిని కొనసాగించడం పెద్ద గొప్ప. అయితే ఆంధ్రాలో జరగలేదు, తెలంగాణలో జరిగిద్దో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే ఒక డిక్టేటర్షిప్ నాయకుడు ఇక్కడ లేడు, అందువల్ల కూడా ఈ రాష్ట్రం మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ఒకప్పుడు అనేది నమ్మకంగా, అంటే ఆయన ఏదో గొప్ప అని నేను చెప్పట్లేదు, తను చెప్పేది ఒకప్పటి నుంచి అనాదిగా మోసపోయి ఉన్నాం, దోపిడీకి గురైనాం, మళ్ళీ మోసపోవద్దు అనే ఒక ఇది ఉంది ఆయన ఎప్పుడూ చెప్పేది. దాన్ని మనం ఎందుకో కొన్ని కారణాల వల్ల ప్రజలు నమ్మలేదు, కొంచెం విస్మరించారు. సరే అయిపోయింది. కానీ తద్వారా వచ్చిన ప్రభుత్వం అయినా ఒక గట్టిగా ఒక మంచి ఒక ఇదితోని వస్తుంది. రాకముందు ఆంధ్ర ఏపీ మధ్య సంబంధాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆంధ్ర తెలంగాణ మధ్య సంబంధాలంటే ప్రజల పరంగా అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి, ఇది లేదు. ఒకప్పుడు ఎవరి వల్ల అయితే మనం దోపిడీ గురయ్యామో అనే ఇది ప్రజలందరూ తెలుసుకున్నారు. కేసీఆర్ని నిలవబెట్టారు, కేసీఆర్ని గెలిపించారు. ఆ నినాదంతో ఆయన పార్టీ పెట్టిండు, గెలిపించారు. మందంటూ ఏందో మన ప్రత్యేకత చూపించను. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే మన ముఖ్యమంత్రి ఎవడు అప్పిస్తలేదు అని అంటాడు. మన భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన వనరులతో ఉన్న రాష్ట్రం ఇది, ఒక డెవలప్మెంట్ ఉన్న రాష్ట్రం, అన్ని రంగాల్లో గనులు వేరే అన్ని రకాలకు కూడా. అలాంటి రాష్ట్రానికి అప్పియననే ఎవడు అనడు. అప్పు దొరకట్లేదు, అప్పు చేశారు అని. పెట్టుబడులు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారంటారా? విఫలమయ్యారంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు అప్పే పుట్టట్లేదు అంటాడు. అలాంటి ఇదిలో మరి దానికి మనం ఏం చెప్పలేం కదా. అలాంటి ఇది ఉన్నప్పుడు మనం చూద్దాం, వేచి చూద్దాం, ప్రజలు తీర్పిస్తారు కదా. ఒక తడవ ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ మోసపోయినాం, ఆంధ్ర వాళ్ళు ఒక తడవ మోసపోయారు, ఇప్పుడు రెండో తడవ మనం మోసపోతున్నాం. ఒక డిక్టేటర్షిప్ ఉన్న నాయకుడు కావాలి. అంతర్గతంగా ఎన్నో పొరపాట్లు ఉండొచ్చు,
కానీ దాన్ని నడిపే నాయకుడు గొప్పోడు అయితే, ఒక బస్కి డ్రైవర్ గొప్పోడు అయితే, లోన కూర్చున్నాడు తిట్టుకున్నా ఏదనుకున్నా ఆ సీటు కావాలని ఈ సీటు కావాలని అనుకున్నా ఏమీ కాదు, గమ్యస్థానం చక్కగా చేరతాం. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలన ఏమైనా లోపాలు ఉన్నాయంటారు? ఇప్పుడు వాటిని మళ్ళీ క్లారిఫై చేయడానికి, వాటిని తప్పించి పాలన కొనసాగించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా? బాగా అడిగావమ్మా. నేను ఒకటి చెబుతున్నా, ప్రతి వ్యక్తిలో ఇప్పుడు ఒక 80% ఉన్న 20% లోపాలు ఉండొచ్చు. 80% గొప్పతనంగా చేసిన ఆ 20% లోపాలని వాళ్ళు గుర్తించే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ను మార్చారు, ఓకే అనుకుందాం. కానీ నెక్స్ట్ అయినా ఈ మార్చిన ఈ గవర్నమెంట్ నా నమ్మకాన్ని కొనసాగించే స్థితిలో లేదు కాబట్టి నెక్స్ట్ అయినా ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా మనం ఆలోచించకపోతే రాష్ట్రం అధోగతి పాలైద్ది, మళ్ళీ దోపిడీ గురైద్ది. ఎన్నో రకాల ఇదులు ఉన్నాయి. ఒకటి, నేను చంద్రబాబుని గొప్ప నాయకుడు అని చెప్పా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ ఆ నాయకత్వం వచ్చే పరిస్థితికి వచ్చింది. బీజేపీ, జనసేన, టీడీపీ ఇవన్నీ ఒక రకంగా ఆంధ్ర పార్టీలే, అందుట్లో మెజారిటీ ఆంధ్ర వాళ్ళే. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఏడేమో వెళ్తారు, ఎట్లా వెళ్తారు? అది సాధ్యపడదు కదా. ఏదేమైనా కేసీఆర్ ఉండాలి ఈ రాష్ట్రానికి. అది గట్టిగా నేను ఒక రాజకీయంగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నా. కంపల్సరీ కేసీఆర్ అలాంటి వాడు ఉండాలి. కేసీఆర్ ఉండాలి. ఆ నినాదం కోసం పుట్టిండు, ఆ నినాదం కోసం చేస్తానంటాడు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే ఇదిగా కొన్ని చేసిండు. దాన్నైనా మనం గుర్తుపెట్టుకుని అలాంటి నాయకుడిని మన దేశ రావాలా, తీసుకొస్తేనే ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగిద్ది. ఇది మన ప్రాంత ప్రజలకి ఇది సపరేట్. ఇక్కడ ఆంధ్ర వాళ్ళైనా ఉండొచ్చు, తప్పులేదు. వాళ్ళు ఇక్కడ వాళ్ళే, పూర్వం నుంచి ఉన్న వాళ్ళు అంతా ఆంధ్ర ఇక్కడ వాళ్ళే, అందరూ వాళ్ళు ఇక్కడ వాళ్ళే. వాళ్ళు చక్కటి తీర్పిచ్చారమ్మా హైదరాబాద్లో. ఆంధ్ర వాళ్ళు 15 సీట్లు టీఆర్ఎస్కే ఇచ్చారు. అది న్యాయం, ధర్మం అనే ఇచ్చారు, తప్పులేదు. నువ్వు అక్కడ ఉండలేదు కదా. ఇంకా అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో నువ్వు లేనప్పుడు నీకు అక్కడ గవర్నమెంట్ అభిమానం ఉండదు కదా. ఇక్కడ ఒక గొప్ప లీడర్ని ఎన్నుకోవాలి. ఆ విధంగా ఈ తడవ ఇప్పుడైతే చంద్రబాబు ఎలా వచ్చిండో ఈ తడవ కేసీఆర్ అలా వస్తేనే ఈ ప్రజలు తెలివికొల్లోళ్ళు, ఈ ప్రజలు అభివృద్ధి సాధించుతారు. లేకపోతే అధోగతి అయినట్టే. రాష్ట్రం ఎందుకు పనికిరాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. ఈ 12 ఏళ్ల కన్నా ముందు తెలంగాణలో పరిస్థితులు, ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవి? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుంది. ఉమ్మడి రాష్ట్రం బాగుంది. మరి అప్పుడే కదా టీడీపీ ప్రభుత్వంలోనే బాగుంది. అప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది అప్పుడే కదా. ఇవాళ తెలంగాణ కొట్లాడారు. ఏముంది, ఎవడి కాడికి దోసుకుంటున్నారు. మనైతే కష్టపడాలి తప్పదు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది. ఇటు మనం ఇప్పుడు సిటీలో చూస్తే మెట్రో అని, ఐటీ అని పెరిగినాయి. కానీ భూముల రేట్లు అప్పుడేమో ఫుల్ పెరిగినాయి. ఇది తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత డెవలప్, ఇప్పుడు రియల్ బిజినెస్ పడిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా డెవలప్మెంట్లో భాగమే. ఇప్పుడు మీద ఈ డెవలప్మెంట్ బాగాలేదు అంటున్నారా? డెవలప్మెంట్ బాగానే ఉంది కానీ ఎవడి కాడికి అందినోడు దోసుకుంటున్నారు. ఏరా అంతే కదా. పేదోడేమో అట్లా ఉండిపోతున్నారు. ఉన్నోడు పోయి ఉన్నోడికే పెడుతున్నారు. ఇప్పుడు లేనోడు ఉన్నాడు, వాడికి అది ఇల్లు కట్టి పెట్టారు. కానీ ఏదైనా అభివృద్ధి చెందడానికి ఏదైనా పేదవాళ్ళకి అయితే చూస్తే బాగుంటుంది. పేదవాళ్ళని చూసే పేదవాళ్ళని ఇంకో రకంగా డీల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పేదోడికి ఉన్నాడు, వాడికి అది కష్టపడుతున్నారు కదా. వాడికి ఏదైనా సాయం చేస్తే అది ఇల్లు కట్టి పెట్టడం, లేకపోతే జాగలు ఇవ్వటం, రేషన్ కార్డులు ఇవ్వటం కానీ ఇలాంటి. ఇప్పుడు మేము లాంటి వాళ్ళు ఉన్నాం, కష్టపడుతున్నాం. చదువుకునే పిల్లలు ఉన్నారు, చదివించలేకపోతున్నాం. అలాంటి వాళ్ళకే కొంచెం హెల్ప్ఫుల్గా ఏం చేయట్లేదు. అదొకటి. ఉమ్మడి రాష్ట్రమే ఎందుకు బాగుందన్నారు? ఉమ్మడి రాష్ట్రం అప్పుడు అయితే ఏముందిరా, అది ఇది డివైడ్ అవ్వ ముందు బాగుండే. ఇప్పుడు ఏంది, అక్కడ దోసుకుంటాడు, ఎక్కడో దోసుకుంటాడు. అవునా, అట్లా ఉంది ప్రభుత్వం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బాగుంది అని అంటున్నారు మీరు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వల్ల తెలంగాణకి లేదా ఆంధ్రాకి నష్టం జరిగింది అంటున్నారా? నష్టమే లేదు నాన్న, ఎవడి కాళ్ళకే. ఇప్పుడు నష్టం జరిగిందని కాదు, వీళ్ళు ఇప్పుడు ఉండోళ్ళు దోసుకుంటున్నారు, లేనోడు అట్టే అయిపోయాడు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు, వాళ్ళ సౌకర్యం వాళ్ళు చూసుకున్నారు. లేనోడు పొజిషన్ ఏంటి? లేనోడికి పెట్టాలి కదా. ఇప్పుడు వీళ్ళే కదరా ఓట్లేసి గెలిపించేది. ఎందుకు? ప్రజలు మొత్తం ఏదో మంచి చేస్తారనే కదా గెలిపించేది. ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఏర్పరచుకున్నారంటే తెలంగాణలో ప్రత్యేకంగా ఎవరి నీళ్లు వాళ్ళకి కావాలి, ఎవరి నిధులు వాళ్ళకే కావాలి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా యువతకి అందరికీ సరిపోయేటన్ని కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అని ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు తెలంగాణ వాళ్ళు పోరాడి. ఉమ్మడి రాష్ట్రమే ఎందుకు బాగుంది అంటున్నారు? ఇప్పుడు వీళ్ళు తెలంగాణలో ఎవరి అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు కదా. కరెక్టే తల్లి, చేస్తున్నారు కరెక్టే. ఎవరి కాడికే చేస్తున్నారు. ఇప్పుడు ఏది సరైనది ఏది ఇక్కడ ఉందా? పిల్లలకి ఎడ్యుకేషన్ ఉందా సరిగా?
లేదు కదా. ఇప్పుడు ఉన్నోళ్ళు చదువుకున్నారు కోట్లు కట్టి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు పొజిషన్ ఏంటి? పెద్ద స్కూల్ గ్రౌండ్ లెవెల్లో వీటి వల్ల ఎలాంటి లాభం లేదు అంటున్నారు. అంతే కదమ్మా. ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయండి మీ పిల్లలకి. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఉంది, చిన్న రాష్ట్రం ఉన్నప్పుడు మీ పిల్లలకి సపరేట్గా ఉన్న నోటిఫికేషన్స్లలో జాబ్ వస్తుంది. పెద్ద రాష్ట్రం ఉంటే ఎక్కువ మందితో పోటీ పడాల్సి వస్తుంది, అట్లా జాబ్లు కూడా కష్టం కదా. ఆ అవకాశం అమెరికా పోతున్నారు, విదేశాలు అయితే వెళ్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వెళ్ళారు, 2 రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత కూడా వెళ్తూనే ఉన్నారు కదా. ఉమ్మడి రాష్ట్రం ఎలా ఉందో మీరు చూసే ఉంటారు, ప్రత్యేక తెలంగాణను కూడా మీరు చూసిన ప్రభుత్వం వచ్చిన కానీ నేను ఓటు వేయటం కూడా అప్పుడు అంచనా. ఇప్పుడు ప్రజల పరిస్థితులు లేదా అటు విద్యా వ్యవస్థలో కానీ ఇటు ఆర్థిక వ్యవస్థలో కానీ అప్పుడు ఎలా ఉండేవి పరిస్థితులు, ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు? అప్పుడు ఎలా ఉండే నాన్న, మనుషులు మారారు, వ్యవస్థ అంతే, కాలం అట్లనే ఉంది, మనుషుల బుద్ధులు గుణాలు అన్నీ మారిపోయినాయి. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారండి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, రోడ్ల మీద ధర్నాలు చేసినాం, బీజేపీ కాంగ్రెస్ సిపిఐ అందరం కూర్చొని ధర్నాలు చేసినాం, బస్ అద్దాలు వలగొట్టినాం, స్టేషన్లకు పోయినాం, మేము అన్నీ చేసినాం. ఎవరి కొరకు చేసినాం? మన కొరకే చేసుకున్నాం. ఇవాళ మీరు ఏం లాభం చెప్పండి? ఇది ఎంత తెలంగాణ ఉద్యమం నేనుగానే చేసిన, అన్నీ ఉన్నాయి స్టేషన్లలో మేము పోయినాయి. నల్గొండ డిస్టిక్ మాది, రేవంత్ రెడ్డి ఊరు పక్కనే మాదిగిన. మేము అడుగుతుంది ఏంటంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల కన్నా ముందు తెలంగాణ ఎలా ఉండేది? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మనది మన ఇల్లు మన సంసారం మనం తీసుకుంటున్నాం. అప్పుడే వాళ్ళు సంసారం వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు మనది కానీ ఏదో ఒక రకం కొంచెం మెరుగైంది అప్పటికి ఇప్పటికి. ప్రాంతాల్లో కానీ ఇటు సిటీలో కానీ కొన్ని మౌలిక సదుపాయాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు అటు ట్రాన్స్పోర్టేషన్ అనుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ, ఇలాంటివన్నీ కూడా తెలంగాణ రాకముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? తెలంగాణ వచ్చినాక కొంచెం మెరుగైందిలే. మనది మనం చూసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. మన రాష్ట్రాన్ని మనం ఎట్లా మెరుగుపరచుకోవాలి, ఎట్లా ఇది చేసుకోవాలనే ఆలోచనలోనే ఉండరు. పర్వాలేదు, ఒక రకంగా ఇదవుతున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ప్రత్యేకంగా తెలంగాణను తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల గురించి. అయితే మొదటి నుంచి కూడా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా చూసుకుంటే తెలంగాణ అస్తిత్వం అనేది తెలంగాణ పదాన్ని వినపడకుండా చేశారు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది కదండి. ఈ 12 ఏళ్లకు ముందు ఎలా ఉండేది? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రజల పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? రాష్ట్రము ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ పాలించారు, తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఈ ఇద్దరి పాలన ఎలా ఉంది అంటారు? ప్రత్యేక తెలంగాణ ఏర్పడతోలిగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళు మనం అనేది మనకు అప్పుడు వాళ్ళు అన్యాయం చేసిరు. మనకి ఇప్పుడు మన వాళ్ళు వచ్చినాక కొంచెం మన వాళ్ళకి అందరికీ తెలివిలు వచ్చినాయి. ఇప్పుడు ఏ చట్ట ప్రకారంగా ఎలా పోవాలి, ఏ రాష్ట్రం మన రాష్ట్రానికి మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలడానికి మన వాళ్ళందరూ బాగా అందరూ మంచిగా నేర్చుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పాలించారు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన మన నిధులన్నీ వాళ్ళే వినియోగించారు. ఇప్పుడు మన నిధులని మనమే వినియోగిస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడు బడ్జెట్ లేకుండా అయిపోయింది. మనకు ధనిక రాష్ట్రం మనకుంటే ప్రస్తుతానికైతే ఇప్పటికీ మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్న కంటే ఇప్పుడు మన రాష్ట్రం మనకైన కాబట్టి నుంచి మంచిగా నడుస్తుంది. మన రాష్ట్రం మనకి ఇప్పుడు మనకు ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా మనం డెవలప్ అవుతున్నాం. అన్ని విధాలుగా అన్ని రోడ్లు కానీ మెట్రో కానీ ఇప్పుడు ఇవి పెద్ద పెద్ద బ్రిడ్జీలు కానీ ప్రాజెక్టులు కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన కాడ నుంచి మనకు మంచిగా అన్ని డెవలప్ అయింది. అంతకుముందు ఏం డెవలప్ కాలేదు. ప్రస్తుతానికైతే వాస్తవంలో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళే వినియోగించుకున్నారు, మనకేం లేదు. ఇప్పుడు మంచిగా నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాకముందు విద్యార్థులు కానీ అటు ఉపాధి అవకాశాలు ఎలా ఉండేయండి? ఇప్పుడు అటు ఫార్మా రంగం ఇటు ఐటీ రంగంలో కూడా విద్యార్థులకి కానీ అటు నిరుద్యోగులకి కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని 2 ప్రభుత్వాలు కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ ఫార్మా రంగాన్ని ఇటు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాము, ఇందులోనే ఉపాధి కల్పిస్తాము నిరుద్యోగులకు అందరికీ అని చెప్పి వాళ్ళు ఎన్నోసార్లు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ ఉద్యోగ అవకాశాలు గతంలో ఎలా ఉండేవి తెలంగాణ రాకముందు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడే మంచిగా ఉంది అప్పటికంటే. ఇప్పుడు గతంలో వాళ్ళు చెప్పి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి వెళ్ళిపోవడమే కానీ మనకైతే ఏం చేయలేదు. ఇప్పుడు మన రాష్ట్రం వచ్చిన కాడ నుంచి మనకు ఇప్పుడే బాగుంది, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇక ముందు కూడా ఇంకా బాగు చేయాలని అందరం కోరుకుంటున్నాం ప్రస్తుతానికైతే. ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అప్పుడు ఇలా ఉండేవి, ఇప్పుడు ఏమైనా ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగినాయి? ఇప్పుడే అభివృద్ధి ఎక్కువ జరిగింది, అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ అభివృద్ధి జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు తక్కువ జరిగింది. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఐటీ రంగంలో ఇప్పుడు మన వాళ్ళందరూ బాగా తెలంగాణ విద్యార్థులు చాలా వరకు మంచిగా అన్నింటిలో పాస్ అయి ఉన్నారు.
ఇప్పుడే ఉమ్మడి రాష్ట్రం ఉన్న కంటే ఇప్పుడు మన రాష్ట్రం అయిన కాడి నుంచి బాగుంది. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ఎంతోమంది ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రాష్ట్రం ఏర్పడి ఈ రోజుకి 12 సంవత్సరాలు అయింది. ఈ ఏర్పడిన రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న అమరవీరులకు SV6 న్యూస్ తరపున జోహార్లు. వీడియో జర్నలిస్ట్ రాజుతో పూజా కిరణ్, SV6 న్యూస్, హైదరాబాద్.